హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్. ఈ వీడియో వచ్చేసి నా బైక్ లో ఏమేమి మాడిఫికేషన్ చేపించాను అనే దానికి పార్ట్ 2 వీడియో. ఒకవేళ పార్ట్ 1 వీడియో ఎవరు చూడకపోతే వెంటనే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, వెంటనే క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. చాలా అంటే చాలా మంచి మంచి మాడిఫికేషన్స్ అయితే చెప్పాను. వాటి కాస్ట్ ఎంత, ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను, ప్రతి ఒక్క విషయం అయితే ఆ వీడియోలో డీటెయిల్ గా అయితే చెప్పాను. ఈ వీడియో వచ్చేసి ఆ వీడియో పార్ట్ 2 అన్నమాట. దీంట్లో కూడా చాలా అంటే చాలా మాడిఫికేషన్స్ గురించి అయితే చెప్పాను. సో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఫైనల్ పార్ట్ లో మనమైతే టోటల్ గా ఎంత ఖర్చు అయింది అయితే చెప్పబోతున్నాము. అవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేరే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోలో ఏ మాడిఫికేషన్స్ లీగల్, ఏ మాడిఫికేషన్స్ ఇల్లీగల్ ప్రతి ఒక్కటి అయితే చెప్పాను. సో ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక బ్రో అయితే ఫ్రీక్వెంట్ గా అయితే నాకు మెసేజ్ చేస్తున్నాడు, బ్రో ఫాగ్ ల్యాంప్స్ వీడియో చెయ్యి అని. సో ఆల్రెడీ ఇంతకు ముందే నేను ఆ వీడియో అయితే రికార్డ్ చేశాను, కానీ క్లిప్ అయితే మిస్ అయ్యింది నా ఫోన్ అయితే చేంజ్ చేసేటప్పుడు. సో ఆ క్లిప్ అయితే ఇప్పుడు నాకైతే దొరికింది. సో నీట్గా అయితే నేను ఎడిట్ చేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కొద్దిగా టైం తీసుకుంటున్నా, ఎందుకంటే ఆ వీడియో అనేది కొద్దిగా మిస్సింగ్ అయితే అయింది. సో మీకు క్లారిటీగా అర్థం కావాలి, ఎందుకంటే ఫాగ్ ల్యాంప్స్ కాబట్టి. సో వైరింగ్ విషయంలో నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా నా వల్లే చేసినా సో నాకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నాకు ప్రాబ్లం అని ఎందుకు అంటున్నానంటే, సో నన్ను నమ్మే మీరు వీడియో చూసి అయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే ట్రై చేస్తారు. సో ఏ మాత్రం మిస్టేక్ చెప్పినా కూడా మీరే నష్టపోతారు. సో ఎందుకంటే ఇది వైరింగ్కి సంబంధించిన మ్యాటర్ అన్నమాట. ఏ మాత్రం చిన్న తప్పు చేసినా కూడా వైరింగ్ మొత్తానికి ప్రాబ్లం అయితే వస్తుంది. సో అందుకే నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసి నిమిషం చెక్ చేసి మరీ అప్లోడ్ చేస్తున్నాను మీకోసము. సో ఒకవేళ నన్ను ఫ్రీక్వెంట్గా కామెంట్ పెట్టే ఆ బ్రో కానీ ఈ వీడియో చూస్తుంటే, సో సారీ బ్రో, ఏమీ అనుకోవద్దు, కొద్దిగా లేట్ అయిందంటే నేను తీయకూడదని కాదు. నేను ఇంకోటి వీడియోస్ కూడా రిప్లై చాలా లేట్గా వస్తుంది అంటున్నారు. సో నాకు ఒక్క కామెంట్ కాదు, 2 కామెంట్లు కాదు, చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనే నేను కొద్దిగా లేట్గా రిప్లై ఇస్తున్నా. కానీ సో మన వీడియో కింద అయితే చూడండి, ఏ వీడియో అనేది చెక్ చేయండి, మ్యాక్సిమం ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై అయితే ఇచ్చి ఉంటాను ఖచ్చితంగా. సో ఒకవేళ మీరు ఎవరికైనా రిప్లై లేకపోతే నాకు క్షమించండి. సో కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా నేనైతే ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇచ్చేకైతే ట్రై చేస్తున్నాను. బ్రో నేను నీకు మాట ఇస్తున్నాను. సో ఫాగ్ ల్యాంప్స్ వీడియో ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయనంటే నీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నీకు వర్త్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అలానైతే నేను చేసుకుంటాను. సో ప్లీజ్ కొద్దిగా వెయిట్ చేయంతే. సో ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే చెప్పాను కదా, సో ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఇక ఎటువంటి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. నేనేం డిఫరెంట్ రోజుల్లో అయితే షూట్ చేయలేదు, ఒకటే రోజులోనే షూట్ చేశాను. సో నేను కొద్దిగా లెంత్ ఎక్కువైందని అయితే సో పార్ట్ 2 కింద అయితే దీన్ని వదిలినాను అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనము ఫ్రంట్ అంతా తెలుసుకున్నాము. ఇంకా ఎవరైనా చూడకపోయింటే మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో వెళ్ళి ఖచ్చితంగా చూడండి, దాంట్లో మీకు చాలా మ్యాటర్ అయితే తెలుస్తుంది బైక్ గురించి. మ్యాక్సిమం మాడిఫికేషన్లు దాంట్లో ఉన్నాయి. సో ఇంకోటి నేను హ్యాండిల్లో ఉండే మాడిఫికేషన్ చెప్పేది మర్చిపోయాను. సో ఇది బోబో చార్జర్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి వైర్లెస్ చార్జర్ అన్నమాట. సో చాలామంది అయితే నమ్మలేదు, నా దగ్గర ఫోన్ లేదు ఇప్పుడు పెట్టి చూపించేకి. సో ఉండే ఫోన్ నేను వాడుతున్నాను. సో ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జర్. దీని ఒక్క ప్రైస్ వచ్చేసి 4,000 రూపాయలు ఇది. సో నేను కొన్నప్పుడు సో చాలా పెట్టాను బండికి అయితే. సో ఇది 4,000 రూపీస్ అనమాట. సో ఇది వైర్లెస్ ఛార్జర్. జస్ట్ ఫోన్ అట్లా హోల్డ్ చేసామంటే ఛార్జింగ్ ఎక్కి స్టార్ట్ అవుతుంది. కింద ఒక స్విచ్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇక్కడ లైట్ పడుతుంది చూడండి. సో ఇప్పుడు లైట్ ఆన్లో ఉంది, సో ఇప్పుడు ఆఫ్లో ఉంది. సో ఇది వచ్చేసి బోబో చార్జర్. దీన్ని కూడా వీడియో త్వరలో వస్తుంది వీడియో అయితే. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఈ వీడియో కూడా వస్తుంది. ఇది వైర్లెస్సే కాకుండా వైర్ కూడా అనమాట. సో ఇక్కడ కింద ఉంది కదా ప్లగ్. సో దీన్ని తీసామంటే టైప్ సి అయితే ఉంటుంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు. సో టైప్ సి అయితే ఉంది చూడండి. సో ఈ టైప్ సి నుంచి మనం ఇంకో టైప్ సి దానికైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో అలాగైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇదొకటి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,500 రూపీసా, సారీ 4,000 రూపీస్ అయితే పడింది. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ హ్యాండిల్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఫాగ్ ల్యాంప్స్ చెప్పాను, స్విచ్ చెప్పాను. ఇది ఒక స్విచ్ మాత్రమే మనకి 400 రూపీస్ అయితే పడింది. సో ఇది వచ్చేసి కింద ఉండే ఫాగ్ ల్యాంప్ స్విచ్ అనమాట. సో ఈ స్విచ్ ఒక 400. సో ఇవి వచ్చేసి సారీ బ్రింబో మ్యాక్సిమం కవర్ చేశానండి. సో అవి అయిపోయినాయి కదా. ఇప్పుడు ట్యాంక్ విషయానికి అయితే వద్దాము. సో ట్యాంక్లో మీరు చూడొచ్చు, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది మన ట్యాంక్ ఇది. సో ఇంతవరకు మీరు గమనించండి. సో 1 ఇయర్ పైన అయితే అవుతుంది బండి తీసుకొని, కానీ ట్యాంక్ మాత్రం ఏమాత్రం ఫేడ్ అవుట్ కాలేదు. అసలు ఎట్లుందో సో ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు, నీట్గా గమనిస్తే ఎట్లుండే షైనింగ్ అట్లే ఉందన్నమాట. సో ఇప్పటికీ అసలు చెక్కు చెదరలేదు, అట్లా మెయింటైన్ చేసిన అన్నమాట దీన్ని.
మీరు నమ్ముతారో లేదో, నేను ఇంతవరకు ఈ బండిని ఒక గంట సేపు కంటిన్యూ, గంట కూడా అర్ధ గంట సేపు కంటిన్యూ ఎండలో పెట్టలేదు ఈ బండిని. సో అంత జాగ్రత్త. ఒకవేళ ఏదైనా బండి పని ఉంది, ఏదైనా ఎండలో తిరిగేదంటే, సో నాది ఒకటి రెడ్ కలర్ హీరో హోండా ఉంది, దాంట్లో అయితే పోతాండి. సో అదనమాట. సో ట్యాంక్ విషయానికి వచ్చినట్లయితే, సో ఈ ట్యాంక్లో మనకి మెయిన్గా చేంజ్ చేసిండే, చాలామంది అయితే చూడొచ్చు. ముందు ఫ్రంట్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ స్పోర్ట్ అని ఉంది కదా, ఈ స్టిక్కర్ అయితే రాదు మనకి. సో ఇది స్టిక్కర్ కూడా కాదు, మెటల్ది. సో ముందరైతే NS200 అని పెద్దగా వస్తుంది. నాకు పెద్ద నచ్చలేదు అది, చాలా అంటే చాలా దరిద్రంగా ఉండే. నాకు ఎందుకో బండి తీసుకుంటేనే ఫస్ట్ దాన్నే మార్చాలనుకున్నాను. సో ఎట్లా మాడిఫై చేయాలో అర్థం కాలేదు. సో ఆ తర్వాత స్టిక్కర్ అంతా నాకు నచ్చక పీకేశాను. సో పీకేసిన తర్వాత ఈ స్పోర్ట్ అనే స్టిక్కర్ని అయితే వేసుకున్నాను. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, స్పోర్ట్ అనేది. ఎందుకంటే ఇది నాకు దగ్గర 400 రూపీస్ ఏమో పడినాయి పేరు. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉందన్నమాట. సో ఈ స్పోర్ట్ స్టిక్కర్ వచ్చేసి 400 రూపీస్ అయితే పడింది. సో బాగుంది ఇది. లుక్ వేసిన తర్వాత ఈ లుక్కే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది అయితే అసలు ఈ లుక్కే బాగుందని అయితే అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ W అని ఉంది చూడండి, ఇది W అన్నమాట. సో ఇదేం పెద్ద స్టిక్కర్ కాదు, ఇది మ్యాక్సిమం మీకు దొరకదు. సో ఎందుకంటే ఇది వింగ్స్ అనే ఒక స్పీకర్ బ్రాండ్ ఇది. సో అప్పుడు ఏదో గిఫ్ట్ మా డాడీకి అని నేను ఒక గిఫ్ట్ తెప్పించింటే దాంట్లో వచ్చిన స్టిక్కర్ అన్నమాట. సో బాగున్నాయి స్టిక్కర్స్, చూసే లుక్ ఉన్నాయని నేను ఇక్కడైతే అతికిచ్చేసాను. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వింగ్స్ అని అయితే. సో అక్కడైతే అతికిచ్చాను. సో అది వచ్చేసి మనకి 400 రూపీస్ అయితే పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ ప్యాడ్ అన్నమాట. సో ఈ ట్యాంక్ ఉంది కదా ఇక్కడ, ఇది బ్లాక్ కలర్ది ఎక్స్టర్నల్గా వేయించింది ఇది. సో దీని ఇన్స్టాలేషన్ వీడియో కూడా నేనైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి 1000 రూపీస్ అయితే పడింది. సో ఇది 1000 రూపీస్ అనమాట. దీన్ని నీట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. తిక్క ఇన్స్టాల్ చేస్తే ఎవడైనా పీక్కొని వెళ్ళిపోతాడో అంత ఈజీగా వచ్చేస్తుంది చేతికి అది. సో నేను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా నీట్గా అనేది అయితే మీకు వీడియో చేసి నేను యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను. మన యూట్యూబ్ ఛానల్లో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ స్టిక్కర్ అనమాట. ఇది ట్యాంక్ స్టిక్కర్ నేను కొనిండే 2 డేస్కి ఏమో వేయించాను, ఇప్పటికీ అట్లే ఉంది. సో 2 డేస్కి అయితే వేయించాను, ఇంకా బాగుంది చాలా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 రూపీస్ అయితే పడింది. సో అప్పుడు చాలా ఎక్కువ నాకు ఈ స్టార్టింగ్లో పెద్ద బండ్ల గురించి తెలుసు కాబట్టి అంటే బండ్లు మాడిఫికేషన్ తెలుసు కానీ అనంతపూర్లో ప్రైజెస్ గురించి నాకు పెద్దగా తెలియదు, అంత అలవాటు లేదన్నమాట అప్పుడు. సో పోయి అడిగింటే ఇది ఎంత మామూలు మహా అంటే 100 రూపాయల స్టిక్కరు 250 పెట్టి తెచ్చుకున్నాను. సో అట్లుంటుంది అన్నమాట, కొద్దిగా జాగ్రత్తగా అయితే పోండి. సో ఈ స్టిక్కర్ వచ్చేసి 250 రూపీస్. ఇంకా ఈ ఫ్లాష్ అనేది వచ్చేసి ఫ్లాష్ ఎక్స్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, సీట్ కింద ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఫ్లాష్ ఎక్స్కి వచ్చిన స్టిక్కర్ ఇక్కడ అతికిస్తే బాగుందని ఇక్కడ అతికిచ్చాను. సో ఇదొకటి. నెక్స్ట్ ఈ AGV అనేది ఇక్కడ మనకి ఫ్రంట్లో ఉంది కదా పెద్దది, దాని తమ్ముడిది. సో చిన్నది ఇది అనమాట AGV అనేది. బాగుంటుంది. ఈ AGV అనేది ఇంగ్లాండ్ బ్రాండ్ అనమాట, జర్మనీ బ్రాండ్ అనమాట. సో బాగుంటుందని ఇక్కడ అతికిచ్చాను. నెక్స్ట్ వచ్చేది డాక్టర్ అనేది. సో ఇది ఒక 30 రూపీస్ ఏమో పడింది స్టిక్కర్. సో ఇది కూడా ఒక 50 రూపీస్ పడింది స్టిక్కర్. నెక్స్ట్ GoPro ఇది వచ్చేసి 80 రూపీస్ పడింది స్టిక్కర్. అంటే ఇవన్నీ మీకు స్టిక్కర్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఇవి ఇట్లా జస్ట్ ఏదో ట్యాంక్ అతుక్కోండి పేపర్ టైప్ స్టిక్కర్లు కాదు, కొద్దిగా బంప్ అయితే వచ్చి ఉంటుంది పైకి. సో అందుకని కొద్ది కాస్ట్ అయితే ఉంటాయి ఇవి, అదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ ప్యానల్కి ఫ్యూయల్ ఇంజెక్షన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిండేదే AGV, దీంతో పాటు వచ్చిండేది అది ఎమర్జెన్సీ కాన్సెప్ట్ అని. సో బాగుండదని అది కూడా వేయించాను అన్నమాట. సో అది కూడా మనకు ఒక 50 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి మోటుల్. మన దాంట్లో మోటులే కాబట్టి ఇంజన్ ఆయిల్ వాడేది. సో నేను మోటుల్ వాళ్ళదే ఒక బ్రాండ్ స్టిక్కర్ అయితే వేయించాను. సో నా బైక్లో ఉండేవి మ్యాక్సిమం స్టిక్కర్స్ అన్నీ మనకైతే పేపర్ టైప్లో అయితే ఉండవు. సో నీట్గా బాగా భద్రంగా ఉంటాయి స్టిక్కర్స్ అనేది. కొద్దిగా 3D మోడల్ లాగా వచ్చింటాయి, పైకి అయితే బంప్ వచ్చింటాయి. సో మోటుల్ అనేది కూడా వేయించాను. మోటులు ప్లస్ KN ఎండ్ అనేది నాకు 120 రూపీస్ అయితే పడింది. సో 60 రూపీస్ పడింది ఈచ్ అనేది. సో మోటుల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి KN. సో ఇది వచ్చేసి ఫిల్టర్స్. సో నెక్స్ట్ KN అంటే గుర్తొచ్చింది. సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. సో నేను సపరేట్గా 3-4 వీడియోలు చేశాను దాని మీదే. సో దేని మీద అంటే మన ఎయిర్ ఫిల్టర్ మీద. నేను ఇప్పటికీ మీకు చెప్పేది ఒకటి, బైక్కి మీరు ఏదైనా మాడిఫై చేసుకోండి, ఏదైనా. సో లీగల్ మాడిఫికేషన్స్ వరకు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ హ్యాండిల్ బార్లు అంట ఇవన్నీ లీగల్ అన్నమాట. నన్ను అడిగితే మీకు చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను. సో ఈ హెడ్లైట్ మాడిఫికేషన్ కూడా ఇల్లీగల్. అంటే బయట ఏం పోలీసులు పట్టుకోరు, ఏం చేయరు, కానీ మహా అంటే స్టిక్కర్ బీకేస్తారు. సో ఎందుకు ఇల్లీగల్ అంటే నా దానికి ఫాగ్ ల్యాంప్స్ ఉంది, నేను ఒక రీజన్ చెప్పుకుంటాను. నాకు ఇవి ఉన్నాయి సార్, నేను అందుకే దాన్ని వేయించుకున్నాను లుక్ ఎన్హాన్స్ అయ్యే. కానీ సో ఫాగ్ ల్యాంప్స్ లేని వాళ్ళు అయితే దాన్ని వేయించుకోవద్దండి. సో అదొక్కటే మన దాంట్లో నాకు తెలిసి ఇది కూడా నేనైతే ఇల్లీగల్ అన్ను దాన్ని. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ ఫాగ్ ల్యాంప్స్ లైట్స్ అయితే వేసుకొని వెళ్తాను కాబట్టి. సో అవేం పెద్ద ఇల్లీగల్ కావన్నమాట.
లీగలే నా దృష్టిలో. సో నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో అయితే ప్రజెంట్ అయితే ఒక్క ఇల్లీగల్ మాడిఫికేషన్ కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. నేను చెప్తాను కదా, ఒక్కటి కూడా లేదు. ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేపిద్దండి. ఈ థర్డ్ పార్టీ ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి, KN&, ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. అంటే ఒరిజినల్ మీకు దగ్గర 5,000 రూపీస్ పడుతుంది ఒక ఫిల్టర్. నేను కావాలంటే మీకు, లేదంటే మీరే వెళ్ళి ఒకసారి క్రోమ్లో సెర్చ్ చేయండి KN&, ఫిల్టర్స్ అని. NS200కి 6,000 రూపీస్ ఏమో ఉంది MRP అనేది. సో అంత ప్రైస్ పెట్టి మీరు వేయించే కన్నా కంపెనీది స్టాక్ తెప్పించుకోండి. స్టాక్ది మనకి లైఫ్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. సో మీకు అంత సౌండ్, మీరు చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను, మీకు బైక్స్లో అంత సౌండ్ ఏమంత ఆనందం ఇస్తుంది నాకు అర్థమే కాదు చాలామందికి. సో బర్ర ఈడ్చుకుంటే పేరు తిరుగుతుంది. నాకు అట్లా అస్సలు చేయబుద్ది కాదు. సో అట్లా చేయలేదు కాబట్టి ఇన్నాళ్ళు మన బైక్ అయితే నీట్గా ఉంది. నేను కూడా మీకు కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సో అట్లా సౌండ్లు అయితే చేసుకుంటూ తిరగద్దండి. పెద్ద అమ్మాయిల ముందర షో అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఏదో పిచ్చి కుక్కని చూసినట్లు చూస్తారనమాట. సో ఏమైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఫీల్ కాదండి, నేను చెప్తాను, మీకే మంచిగా చెప్తున్నాను. సో మీకోటే కాదు, బైక్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, సో అతని పేరు నేను మెన్షన్ చేయదలుచుకోలే. అతనైతే KN&, అని ఏదో థర్డ్ పార్టీ వేయించాడు. నేను ఆడికి చెప్పా, వేయించుకోద్దురా కష్టపడతావు అని. సో అయినా వేయించాడు. సో వాడు వేయించి జస్ట్ ఎన్ని కిలోమీటర్స్, 12 కూడా కాదు, సారీ 12 కాదు, 6,000 కిలోమీటర్స్ అయితే తిప్పాడు బండిని. అంటే బాగా మనోడు కొద్దిగా షోమ్యాన్ లాగా బర్ర ఈడ్చుకుంటూ తిప్పినాడు. సో బండి ఇంజిన్ అయితే సీజ్ అయిపోయింది. మీరు నమ్మకపోవచ్చు, ఎయిర్ ఫిల్టర్కి ఎట్లా సీజ్ అవుతుంది లేబ్రో అని. సో మన బైక్లో మెయిన్ పార్ట్ అంటే ఎయిర్ ఫిల్టర్నే చెప్తాను నేను, ఎందుకంటే మన బైక్లోకి ఎంటర్ అయ్యే డస్ట్ అంతా అదే క్లీన్ చేస్తుంది కాబట్టి. సో ఈ థర్డ్ పార్టీ ఎట్లుంటాయంటే పెద్ద పని చేయవన్నమాట, అది ఓన్లీ సౌండ్కి మాత్రమే అంకితం అవి. సో మనం ఒకవేళ మంచి ఎయిర్ ఫిల్టర్ లేకపోతే లోపల ఉండే డస్ట్ రస్ట్ అంతా ఇంజన్లోకి ఎంటర్ అయ్యి పిస్టన్ చుట్టూ అయితే మనకి బాగా నీట్గా అయితే పట్టుకుంటుంది. సో పిస్టన్ మూమెంట్ సరిగ్గా ఉండక రాసుకొని మనకైతే ఇంజన్ అయితే సీజ్ అయిపోతుంది. సో ఇట్లా పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఇంజన్ సీజ్ అయిందంటే మీకు మినిమం 15,000 పెట్టుకోవాల్సిండేదే, 15,000 20,000 పెట్టుకోవాలా. అది కాక సెకండ్ టైం ఒక్కసారి ఇంజన్ మనం ఇప్పినామో అంటే ఇంకా వాటికి ఒరిజినాలిటీ పోయినట్లే నన్ను అడిగితే. ఇంజన్ వర్క్స్ అయితే ఇంతవరకు నేనైతే ఏం చేయలేదు. సో ఎందుకంటే నేను ఎట్లుండే బండిని అట్లే మెయింటైన్ చేసినాను, టైం టు టైం అయితే సర్వీస్ ఉంది దీనికి. సో మ్యాక్సిమం ఇంజన్ ఆయిల్ కూడా మోటార్లు కూడా నేను 2,500 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేయాలి. సో నేనైతే మ్యాక్సిమం ఒక 2,000 లోపలే చేయించేస్తాను. సో పెద్ద ఫరక్ ఏం పడదు, ఒక 500 కిలోమీటర్లతో ఏమవుతుంది చెప్పండి. సో నేను అది కాక ఇంజన్ అడిటివ్ యాడ్ చేస్తాను, ఫ్లషింగ్ చేస్తాను బండి ఇంజన్కి. సో అట్లా చేశాను కాబట్టి ఇప్పటికీ ఇంకా బైక్ అయితే షోరూమ్ కండిషన్లో ఉంది. సో ఎయిర్ ఫిల్టర్ కూడా నేను రీసెంట్గానే చేంజ్ చేసేసాను. జస్ట్ 5,000 కిలోమీటర్స్కే నేను ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయించాను. చాలామంది ఎయిర్ ఫిల్టర్ డ్రైవ్ ఒక 10,000 కిలోమీటర్స్ వరకు వస్తుంది అంటారు, కానీ నేనైతే 5,000 కిలోమీటర్స్కి చేయించేస్తాను. సో ఈ ఇంజన్ ఎయిర్ ఫిల్టర్స్ అనేటివి ఓన్లీ ఒరిజినల్ మాత్రమే వాడండి. ఇప్పటికి నేను చెప్తాను ఏంటంటే ఖచ్చితంగా ఒరిజినల్లే వాడండి, థర్డ్ పార్టీ వద్దు. థర్డ్ పార్టీ వేపిస్తే బండి మీద ఆశలు వదులుకునే వాళ్ళైతే థర్డ్ పార్టీ వేయించుకోండి. సో బండి కొద్దిగా నీట్గా ఉండాలా, అది ఇది అంటే మనము ఇంకా కంపెనీ వాళ్ళ దానికి ఫిక్స్ అయిపోవాలా. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ NS Mods. నాకు 2023లో పెద్ద అచీవ్మెంట్ ఏంద్రా అంటే, సో మన యూట్యూబ్ ఛానల్ మీ అందరు కలిసి నాకు సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చిన ఛానల్ ఇది. సో ఇది నా ఒక్కందే కాదు, మీ అందరిదే అన్నమాట. సో NS Mods అని అయితే మొన్న రీసెంట్గా అయితే వేయించాను. సో ఈ స్టిక్కర్ మనకి ఫ్రంట్ హెడ్లైట్ స్టిక్కర్ కలిపి 250 రూపీస్ అయితే పడ్డాయి, అదన్నమాట విషయము. సో నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్, బ్యాక్ సైడ్ ఇండికేటర్స్. మీరు నీట్గా చూసుకున్నట్లయితే మన దానికి ఇండికేటర్స్ లేనట్లు కనబడతాయి కానీ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి R15కి వస్తాయన్నమాట. R15కి అయితే వేపిస్తారు. సో నేను కొద్దిగా క్రేజీగా ట్రై చేద్దామని NS200కి వేయించాను. లుక్ అయితే భారీ లుక్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈ ఇండికేటర్స్ కూడా మీకు ఫాగ్ ఎఫెక్ట్ అయితే వస్తాయి బ్లాక్ కలర్లో, చాలా బాగుంటాయి. మనము నైట్ టైం వేసుకొని వెళ్ళామంటే సో మీకు లైటింగ్, ప్రతి ఒక్క లైటింగ్ నేను వీడియో లాస్ట్ క్లిప్ మీరు పార్ట్ 1లో చూశారు. సో ఈరోజు పార్ట్ 2లో కూడా లాస్ట్లో వేస్తాను చూడండి. సో కొద్దిగా లెంత్ ఎక్కువే ఉన్నాయి, నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను మీకు సో వీడియోని. సో అందుకే కొద్దిగా వీడియోస్ అయితే లెంత్ ఉంటున్నాయి. సో మీరు కొద్దిగా ఓపిక తెచ్చుకొని చూడండి, మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. సో అందుకనే కొద్దిగా లెంత్ ఉన్నాయి. నేను కట్ చేశానంటే ఇన్ఫర్మేషన్ పోతుంది అన్నమాట. సో దానికనే నేను కట్ చేయడం లేదు. సో ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ ప్లస్ అదే అనమాట. సో ఇండికేటర్స్ వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే పడ్డాయి. 300 కాదు, ముందర 300, వెనకలు వచ్చేసి 400 రూపీస్ అయితే పడ్డాయి. సో 400 రూపీస్ పెట్టి 2 అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. చాలామంది అయితే హోల్స్ పెడతారు. సో మీకు కొద్దిగా చూపిస్తాయి చూడండి.
సో ఎటువంటి హోల్స్ అయితే లేవు. నేను డబల్ సైడ్ ప్లాస్టర్తో అయితే కతిపించుకున్నాను. సో నాకు బైక్ అయితే హోల్స్ గీల్స్ ఇట్లాంటివి పెట్టేవన్నీ ఇష్టం ఉండవు అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం ఒరిజినాలిటీ లాగే ఉంచే ట్రై చేస్తాను. సో హోల్స్ ఏం పెట్టలేదు అనమాట. సో వచ్చేసి మనకి 400 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్ టైడీ. సో ఇది మన ఫస్ట్ వీడియోలో కూడా చూడవచ్చు మీరు, టైల్ టైడీ. సో ఈ టైల్ టైడీ వచ్చేసి మనకి 1000 రూపీస్ అని చెప్పింటే బార్గెన్ చేసి 800 రూపీస్ తెచ్చుకున్నాను అనమాట. ఆన్లైన్లో చాలా రేట్ ఉంది. సో ఒక వర్తి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సిఎన్సి మెటీరియల్తో వస్తుంది అది. సిఎన్సి మెటీరియల్ అంటారు దాన్ని. సో అదన్నమాట. సో అది వచ్చేసి మనకి అరౌండ్ 800 రూపీస్ అయితే పడింది అనుకోండి, 800. సో నెక్స్ట్ నెంబర్ ప్లేట్ సపరేట్, అది బయట వేయించిండేది. ఇంకా దాన్ని కూడా లెక్కేస్తే బాగుండదు, కానీ లెక్కేయాలి కాబట్టి లెక్కేస్తున్నాను. అది వచ్చేసి ఒక 300 రూపీస్ అయితే పడింది. సో ఇదన్నమాట. ఇంకా ఏమున్నాయి మాడిఫికేషన్స్? ఫ్లాష్ ఎక్స్ చూపిస్తాయి చూడండి ఒకసారి మీకు. సో మన బండిలో మెయిన్ అట్రాక్షన్ ఫ్లాష్ ఎక్సే. సో ఆ ఫ్లాష్ ఎక్స్ నేను బయటికి ఇన్స్టాల్ చేద్దాం అనుకోండి, ఎందుకు మళ్ళీ ఎవరు మీకు అవుతారేమో అని నేను చేయలేదు. సో నీట్గా అయితే ఇట్లా నేను అన్ని ప్లాస్టర్లు వేసేసుకొని నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫ్లాష్ ఎక్స్ కొద్దిగా ఇరుక్కుపోయింది. సో ఫ్లాష్ ఎక్స్ కూడా నేనైతే ఇన్స్టాల్ చేయించాను. ఫ్లాష్ ఎక్స్ మనకు వచ్చేసి 14 ఆ రోజు ఎంతో తీసుకునేది. ఫ్లాష్ ఎక్స్ మనకి అరౌండ్ 1200 రూపీస్ ఏమో, సారీ 16 1600 రూపాయలు పడింది ఫ్లాష్ ఎక్స్ ఒకటే మనకి. సో దాంట్లో ఏమైనా మోసపోయినానేమో చెప్పలేము. సో ఆ రోజు ఏదో నాకు ఎట్లా అంటే, ఏదైనా వస్తువుని చూసినానంటే అది ఖచ్చితంగా కావాలి, ఎంత రేట్ అయినా కానీ. ఇట్లా చేసే మ్యాక్సిమం బైక్కి ఖర్చు పెట్టాను, అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ ఎక్స్ ఒక 1600. నెక్స్ట్ వచ్చేసి ఇది లగేజ్ క్యారియర్ అంటారు దీన్ని. సో నేను సపరేట్గా ఎతికి కొన్నాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు, పల్సర్ NS 200 అని అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 1650 రూపీస్ ఏమో పడింది. వాడు 50 రూపాయలు కూడా తగ్గలేదు ఆ రోజు. సో 1650 రూపీస్ అయితే పడింది. ఎట్లుండదు అట్లా చెప్తున్నాను. దగ్గర ఒక 70 కేజీల వరకు మోస్తుంది ఇది, అదన్నమాట. సో మంచి స్టాండర్డ్గా ఉంటుంది, మెటల్ అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. సో రస్ట్ పట్టదు, ఏం పట్టదు, నీట్గా ఉంటుంది. సో పల్సర్ NS 200 అయితే ఉంది. దీని ఇన్స్టాలేషన్ కూడా వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్, మ్యాక్సిమం దీంట్లో ఉండే ఇన్స్టాలేషన్ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో అదనమాట. ఇది ఒక 1650 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి సీట్ కవర్స్. మెయిన్గా ఈ సీట్ కవర్స్ గురించి చెప్పాలి. సో మన బండిలో ఎవరు కూర్చున్నా కూడా సీట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను దీని లోపల ఎక్స్ట్రా ఫోమ్ వేసి మరి నేను ఈ సీట్ కవర్స్ అయితే చేయించాను. సో సీట్ కవర్స్కి మనకి ఇది లెదర్ సీట్ అనమాట. సో లెదర్ ఏం కాదు, అదేదో మెటీరియల్ వస్తుంది. సో అయినా కూడా అతను బాగా ఫోమ్ లోపల 2 రకాల ఫోమ్స్ వేసి అయితే సో మనకి సీట్ నొప్పి రాకోకుండా నీట్గా అయితే చేశాడు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 700 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. సో ఇది వేయించి నేను దగ్గర ఒక 7 మంత్స్ అయితే అవుతుంది. సో 7 మంత్స్ నుంచి చెక్కు చెదరలేదు, ఎట్లుందో అట్లే ఉంది. అసలుకి ఒక చోట ఇంత డ్యామేజ్ కూడా లేదు. సో బాగా నీట్గా వేసాడు, మనం కూడా అట్లే నీట్గా మెయింటైన్ చేసామన్నమాట. సో అది సీట్ కవర్స్ విషయానికి వస్తే. సో ఇంకా మ్యాక్సిమం అయితే కవర్ చేశాను, స్టిక్కర్స్ అంట ఇవంట అని. ఇంకోటి వచ్చేసి నేను ఇప్పటివరకు చేసిన సర్వీసుల్లో 3 సార్లు ఆయిల్ చేంజ్ చేశాను. 2 సార్లు చేశాను ఇప్పటికి, కంపెనీ నుంచి వచ్చినప్పటి నుంచి 2 సర్వీసులు అయితే అయిపోయాయి. ఒకసారి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేశాను, ఇంకోసారి మన కూలెంట్ ఆయిల్ చేంజ్ చేశాను. కూలెంట్ ఆయిల్ కూడా నాది బజాజ్ ఆయిల్ కాదు, మోటులు అన్నీ ప్రజెంట్ ఉండేటివైతే ప్రతి ఒక్కటి మోటులే, అదన్నమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసి కింద AGP, ఇక్కడ కూడా ఒక హెల్మెట్ సింబల్ ఉంది చూడండి. సో హెల్మెట్ ఇది. సో చెప్పాను కదా దీని హెల్మెట్ ప్రైజెస్ చాలా ఉంటాయని. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పడింది స్టిక్కర్ది, అదన్నమాట. మ్యాక్సిమం మీకైతే చెప్పానని అనుకుంటున్నాను. సో లాస్ట్లో ప్రైజ్ అయితే వేస్తాను చూడండి. ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మ్యాక్సిమం అంతా కవర్ చేసాలండి. సో ఇల్లీగల్ మాడిఫికేషన్స్ ఏం చేయలేదు, అన్ని లీగల్ మాత్రమే. లుక్ అనేది ఎన్హాన్స్ చేసేకి, సో మంచి ఫీచర్స్తో, మ్యూజిక్తో టైం పాస్ అయ్యేకి లుక్ ఎన్హాన్స్ చేసుకొని, అసలు NS 200 లాగే లేదు. సో ఏదో డర్ట్ బైక్ ఉన్నట్లుంది. సో చాలా బాగుంది. మీరు ఏమైనా అనుకోండి, నా బైక్ నాకు చాలా ఇష్టము. సో చాలామంది అయితే చాలా కామెంట్స్ పెట్టారు, బైక్ చాలా బాగుంది బ్రో, అది బ్రో ఇది బ్రో అని.
సో ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మన బైక్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇన్స్టాల్ చేయించాము అని. సో అదన్నమాట ఇవాళ వీడియో. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చింటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చేటివి ఉన్నాయి. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు చూసి మంచి మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎంత నచ్చిందో నాకైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కాదు, సో మీకు నచ్చితే లైక్ చేయండి, సో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను చెప్పండి. సో మనకైతే నెక్స్ట్ ఇంకొక లాస్ట్ది. సో ఈ పైప్స్, సో ముందు వీడియోలో కూడా కామెంట్ చేశారు, పైప్స్ అన్నమాట. సో ఆ పైపులు వచ్చేసి మనకి జస్ట్ RX100 బండ్లకి పెట్రోల్ హౌస్ పైప్స్ అంటారు దాన్ని. సో ఆ పైప్స్ అయితే జస్ట్ వైర్స్ అనేవి తిన్ ఉంటాయి కదా, సో ఆ వైర్స్ని ఎవరు కట్ చేయకోకుండా అట్లయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. ఆ వైర్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయో 50 రూపీస్ అయితే ఉంటాయి. సో అది మ్యాటరు. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చాలా వీడియోస్ వచ్చేటివి ఉన్నాయి. సో అంతవరకు కొద్ది ఓపిక బట్టి వెయిట్ చేయండి నా కోసం. సో నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. లాస్ట్లో ప్రైజెస్ వేస్తాను, అలాగే లైటింగ్ వీడియో వేస్తాను. సో బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. సో ఇప్పుడైతే బైక్ ఫాగ్ ల్యాంప్స్ ఎట్లున్నాయో చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద తెద్దాము. సో బైక్ అయితే ఆన్ చేద్దాం. సో ఇదన్నమాట. ఏదో స్మైలీ వచ్చినట్లు వచ్చింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇంకో మెథడ్ వచ్చేసి ఎల్లో ప్లస్ రెడ్ ప్లస్ అది ఉంటుంది లుక్. ఇప్పుడు పైన ఫాగ్ ల్యాంప్స్ చేస్తాయి చూడండి. సో ప్రెజెంట్ అయితే ఎటువంటి లైటింగ్ లేదు బయట, సో ఆడాడో ఉంది. సో ఒక్కసారి ఇవి వేసినాక చూడండి ఎట్లుంటుందో, అదన్నమాట. సో ఇది వేస్తే లాస్ట్ సందు వరకు వస్తుంది. లాస్ట్ మీకు కనబడుతుందో లేదో కానీ, సో చివరి సందు వరకు అయితే వస్తుంది లైటింగ్ అయితే. సో ఇది వచ్చేసి ఎల్లో అనమాట. సో ఇది వచ్చేసి లైట్ ఇప్పుడు కనబడుతుంది చూడండి మీకు. లాస్ట్ సందు చివరి ఉండే ఆ మనుషులు కూడా కనబడుతున్నారు. సో దీంట్లో ఎల్లో ఒకటి, అదొకటి. ఇది వచ్చేసి ఎల్లో ప్లస్ వైట్. మొత్తం లాస్ట్ సందు చివర మనుషులు ఎవరెవరు ఉన్నారో కూడా నీట్గా కనబడతారు, అంత ఫోకస్డ్ పడుతుంది లైట్ అనేది. సో దీంట్లోనే మళ్ళీ బ్లింకింగ్ ఉంది మనకి. ఇదన్నమాట. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బ్లింకింగ్ ఉంటుంది దీంట్లో. ఇదన్నమాట. సో మీకు ఎట్లా అనిపించాయి, వర్త్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో బాయ్.